స్వాగతం మై ఛానల్. దయచేసి ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. మహేష్ బాబు రష్మిక రొమాంటిక్ లవ్ స్టోరీలో 4వ భాగానికి వచ్చేసాము. హైదరాబాద్ రోడ్డుల మధ్య రాత్రి వాకింగ్ చేస్తూ నవ్వుకుంటూ మాట్లాడుతున్న మహేష్, రష్మిక ఇద్దరి హృదయాలు ఒకే తాకిలా కొట్టుకుంటున్నాయి. మహేష్, నీతో ఉన్న ప్రతి క్షణం నాకు కొత్త ప్రపంచంలా ఉంటుంది అని రష్మిక మెల్లగా అంది. ఆ మాటలు విన్న మహేష్ కళ్ళలో కాంతి మరింత పెరిగింది. నిజం చెప్తున్నాను రష్మిక, నీ లేని లోకాన్ని నేను ఊహించలేను. నువ్వు నా పక్కన లేనప్పుడు నా శ్వాస కూడా ఖాళీగా ఉంటుంది అన్నాడు. ఆ క్షణం రష్మిక మనసు గులాబీ రేకుల్లా మెల్లగా విప్పుకుంది. ఆమె అడుగులు ఆగిపోయాయి. మహేష్, ఇది సినిమా సీన్ కాదు, ఇది నిజ జీవితం. మనం ఇలా దగ్గరయ్యాక నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా అని కన్నీటి జల్లు కళ్ళల్లోకి వచ్చింది. మహేష్ వెంటనే ఆమె చేతులు పట్టుకొని గట్టిగా తన హృదయానికి అణుచుకున్నాడు. రష్మిక, నువ్వు నా కల కాదు, నా నిజం. నేను నీకు హామీ ఇస్తున్నా, నా గుండె కొట్టుకోవడం ఆగిపోయేదాకా నీదే నేను. ఆ మాటలు విన్న రష్మిక చిన్నగా నవ్వింది. కానీ అచ్చం ఆ సమయంలోనే వాళ్ళ ప్రేమలోకి ఒక పరీక్ష వచ్చింది. తర్వాత రోజు షూటింగ్లో ఒక చిన్న అపోహ. మహేష్ ఒక సీన్లో తన సహజుడితో కాస్త దగ్గరగా నటించాల్సి వచ్చింది. ఆ సీన్ చూడగానే రష్మిక ముఖంలో చిరునవ్వు ఆగిపోయింది. షూటింగ్ పూర్తయిన తర్వాత రష్మిక అతనితో దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోవడాన్ని చూసి మహేష్ ఆశ్చర్యపోయాడు. రష్మిక, ఏమైంది అని పిలిచాడు. ఆమె ఆగకుండా, ఇంత దగ్గరగా నటించాల్సిన అవసరమా? నన్ను మర్చిపోయావా, లేక ఆ సీన్ నిజంగానే నువ్వు ఎంజాయ్ చేసావా అంటూ కోపంగా తిరిగి చూసింది. మహేష్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. రష్మిక, నువ్వు అలా అనుకోవడం చాలా బాధగా ఉంది. అది సినిమా, అది నా పని. నీ మీద నాకున్న ప్రేమ ఏమాత్రం తగ్గదు. కానీ రష్మిక మనసు స్వంతం చెందలేదు. ఆమె నిశ్శబ్దంగా తన కారులో కూర్చుని వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి రష్మిక ఒంటరిగా కిటికీ దగ్గర కూర్చుని ఆలోచించింది. మహేష్ నన్ను నిజంగా ఇష్టపడుతున్నాడా, లేక తన కెరీర్ కోసం ఏదైనా చేస్తాడా అని తన మనసును ప్రశ్నించుకుంది. ఆమెకు బాధతో కన్నీళ్ళు ఆగలేదు. ఇక మహేష్ కూడా నిద్రపోలేదు. ఫోన్లో పదే రష్మిక నంబర్ డయల్ చేసి ఆగిపోయాడు. ఆమెకు ఈ అపోహలు ఎందుకు వస్తున్నాయి? నేను ఏం తప్పు చేయలేదు కదా అని తనతో తాను అనుకున్నాడు. తర్వాత రోజు మహేష్ నిర్ణయించుకున్నాడు రష్మికను తన నిజమైన ప్రేమతో ఒప్పించాలి అని. సాయంత్రం రష్మిక తన ఫ్లాట్ దగ్గర బాల్కనీలో కూర్చుని ఉంటే అకస్మాత్తుగా కింద నుండి ఒక మెలోడీ సాంగ్ వాయించింది. ఆ పాటలో ప్రతి లైను ఆమె హృదయం తాకింది. కిందికి చూసింది. మహేష్ గిటార్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో స్పష్టమైన ప్రేమ, హృదయంలో అచంచలమైన నమ్మకం కనిపించాయి. రష్మిక, నువ్వు నా జీవితంలో ఒకటే హీరోయిన్. కెమెరా ముందు ఎవరు వచ్చినా నా మనసులో మాత్రం నువ్వే అంటాడు. నువ్వు నన్ను నమ్మలేవా అని గట్టిగా అన్నాడు. రష్మిక కళ్ళలో నీరు మెరిసింది. ఆమె మెట్లపై పరిగెత్తుకుంటూ వచ్చి మహేష్ దగ్గరికి చేరుకుంది. క్షమించు మహేష్, నువ్వు నా కోసం ఎంతగా కష్టపడుతున్నావో ఇప్పుడు అర్థమైంది. నా మనసు నిన్ను కోల్పోతున్నానని భయపడి అలా అనుకున్నా అని చెప్పి అతని భుజం మీద తల వాల్చుకుంది. ఆ క్షణం వాళ్ళిద్దరి ప్రేమ మరింత బలపడింది. మహేష్ ఆమె కళ్ళలోకి చూసి, ఇక నుంచి ఏ అపోహ వచ్చినా ఒకరినొకరు నమ్ముకుందాం, ఎందుకంటే మన ప్రేమే మన బలం అన్నాడు. రష్మిక చిరునవ్వుతో తల ఊపింది. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ చీకట్లో పిచ్చి దీపం వెలుగులు వాళ్ళని చుట్టి మాధ్యంలా మెరిశాయి. మిగతాది 4వ భాగంలో తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి.
ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.